T20 వరల్డ్ కప్ కు టీమిండియా రెడీ అయిపోయింది. తన తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో తలపడబోతోంది. న్యూయార్క్ లో జరిగే ఈ మ్యాచ్ పై ఇప్పటికే టీమిండియా వ్యూహాలను సిద్ధం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. ఫైనల్ 11 పైన అంచనాకు వచ్చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్ తో వార్మప్ తోనే బ్యాటింగ్ ఆర్డర్ పై హింట్ ఇచ్చేసిందని మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ బరిలో దిగకపోవచ్చంటున్నారు. యువ ఆటగాడు బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉందంటున్నారు. వార్మప్ మ్యాచ్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మ బరిలో దిగాడు. మరో ఓపెనర్ గా సంజు శాంసన్ ఆడాడు. సంజుకు వార్మప్ లో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీం మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. టీంలో ఆలస్యంగా చేరిన విరాట్ కోహ్లీ వార్మప్ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లీ ప్లేస్ లో రిషబ్ పంత్ బరిలో దిగాడు. 3వ నెంబర్లో బ్యాటింగ్ చేశాడు. దీంతో ఐర్లాండ్ తో మ్యాచ్ లోనూ 1 డౌన్ లో పంత్ దిగడం గ్యారంటీ అని మాజీలు అంటున్నారు. అందుకే రిషబ్ ను 3వ నెంబర్లో ఆడించారంటున్నారు. వచ్చిన అవకాశాన్ని యువ వికెట్ కీపర్ వినియోగించుకున్నాడని గుర్తు చేస్తున్నారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడినందున ఐర్లాండ్ తో మ్యాచ్ లోనూ నెంబర్ 3 ప్లేయర్ పంతే అనడంలో డౌటే లేదంటున్నారు. ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీ దిగుతారని తేల్చేస్తున్నారు. ఐర్లాండ్ పై కింగ్ ఖచ్చితంగా ఓపెనర్ గానే ఆడే అవకాశం ఉందంటున్నారు. ఐపీఎల్లోనూ ఓపెనర్ గా రాణించిన రికార్డ్ విరాట్ కు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. టాప్ 3లో ఖచ్చితంగా రోహిత్, కోహ్లీ, పంత్ ఉండే అవకాశమే ఉందంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలోనే ఆడతాడని అభిప్రాయపడుతున్నారు. యశస్వి జైస్వాల్ తన ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సిందేనంటున్నారు. 5వ స్థానంలో ఆల్రౌండర్ శివం దుబేకు టీం మేనేజ్మెంట్ జై కొట్టే అవకాశాలున్నాయంటున్నారు. వార్మప్ లో బ్యాట్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్ లో దూబే రాణించాడంటున్నారు. శివంతో జట్టుకు బ్యాలెన్స్ కూడా వస్తుందంటున్నారు. దూబే తర్వాతి స్థానంలో మరో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడతాడంటున్నారు. బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ హార్దిక్ హిట్ అయ్యాడు. బ్యాట్ తో ఎంటర్టైన్ చేశాడు. బాల్ తోనూ సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా బరిలో దిగడం పక్కా అని మాజీలు తేల్చి చెబుతున్నారు. మరో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఎలాంటి పిచ్ పై అయినా సత్తా చాటే కుల్దీప్ కూడా ఫైనల్ 11లో ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. పేసర్లుగా బూమ్రా, హర్షదీప్ సింగ్ బాధ్యతలు పంచుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి ఐర్లాండ్ పై బరిలో దిగే భారత తుది జట్టుపై జోరుగా చర్చ జరుగుతోంది.